తదాస్తు దేవతలు అంటే ఎవరు, ఏ సమయంలో చూస్తుంటారు? ఎందుకంటే ఈ తదాస్తులు మనం పెళ్లి బాజాలు మోగుతూ ఉంటాయి చూస్తారు. ఎందుకు గట్టిమేళం 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 అంటారు? అక్కడ మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా అని చెప్పి ఆ యొక్క మామగారు అడిగిస్తున్నాడు, బాబు నువ్వు మా అమ్మాయిని వదలకు, నేను మా అమ్మాయిని వదలను, మీ అమ్మాయిని వదలని చెప్పి ప్రమాణం చెప్తుంటారు కదా. ఇలాంటి సమయాల్లో చిన్న పిల్లలు వాళ్ళు వీళ్ళు బూతులు తిట్టడం, తిట్టడం, ఎగురుతూ ఉండడం, నవ్వుతూ ఉండడం, ఇవన్నీ వెకిలిగా ఉంటాయి కదా కొన్ని. అవన్నీ దంపతుల చెవులలో వినకుండా మంగళ వాయిద్యం వినాలి అని చెప్పి ఆ మంత్రాన్ని ఆ సమయంలో చెప్తుంటారు. పైన కూడా తదాస్తు దేవతలు ఆశీర్వదిస్తుంటారు. అందుకే ఇంటిలో ఏ నెగిటివ్ మాట్లాడతారో ఆ తదాస్తు దేవతలు ఇంట్లో ఉంటారో ఆ నెగిటివ్ కోరుకుంటారు. మీరు ఏది కోరుకుంటే అది ఇస్తారండి తదాస్తు దేవతలు. మీరు మంచి కావాలనుకుంటే మంచి జరుగుతుంది, చెడు కావాలని మీరు కోరుకుంటే చెడే ఇస్తారు. ఆ తదాస్తు మీరు కోరుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఇస్తారు. 24 గంటల సేపు తదాస్తు దేవతలు మీ చుట్టూనే తిరుగుతున్నారు. మీకు అయ్యో ఈరోజు నా బండిలో పెట్రోల్ అయిపోతుందేమో, అయిపోతుంది. పెట్రోల్ బంక్ వరకు నా బండి ఆగదు, నన్ను కాపాడుతుంది అనుకోండి, ఖచ్చితంగా అవుతుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్పాను. ఇలా ఎన్నో. కాబట్టి జాగ్రత్తగా ఉండడం, మాటలో అతిగా మాట్లాడకుండా ఉంటే చాలు, విజయోస్తు.